भास्कर मार्ताण्ड चण्डरश्मि दिवाकरः आयुरारोग्यैश्वर्य प्रसीद भगवान् मुने। ॐ आं ह्रीं ग्रहाधिराजाय आदित्याय स्वाहा। पाहि मामो भास्करा పయనమే సాగించరా యద చీకటుల్ని తొలగించరా ప్రతి గుండెనింక వెలిగించరా జగమంతా ఓ లీలా ఎదురీతే వేళ దుర్మార్గమెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 ప్రేమ పాశమే ఊపిరైనా ఊరిలోనా లోటు లేదుగా పైరుకైనా పాడికైనా దేవుడే కట్టినా కోవిలా ఇల్లుగా మారినా ఈనాడిలా ఆనందమైన వేదనైన వెన్నంటి సాగు బంధం ఏ జన్మకైనా నిన్ను వీడనంటూ చెబుతోంది స్వాగతం సూర్యపుత్రుడు 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 ఆ అమ్మాయి మీ ఇంటి పిల్లే అని మీ దగ్గర సాక్ష్యాలున్నప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి మీకేం ప్రాబ్లం ఉంది? మీరెప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తీసుకెళ్ళొచ్చు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇంతకీ ఆ అమ్మాయి మేజరేగా? అవును సార్. మరి ఆ అమ్మాయి మీతో రావడానికి ఇష్టంగా ఉందా? అమ్మాయికి మాతో రావటం ఇష్టమే సార్. కానీ యాదగిరిని వదిలే ఎలా రావాలో తనకు తెలియట్లేదు సార్. భయం దేనికి? మరి మేమున్నదెందుకు? ఆ అమ్మాయి మేజర్ అంటున్నారు. ఆ అమ్మాయి మీతో రావడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడిందిగా. చట్ట ప్రకారం తనని ఆపటం ఎవరి తరము కాదు, ఆపకూడదు కూడా. ఆ అమ్మాయి ఎక్కడుండాలన్నది డిసైడ్ చేసుకోవాల్సింది తనే. తనేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడేమోనని. అవన్నీ మేము చూసుకుంటాం. ముందు తన చేత లెటర్ రాసివ్వండి. సరే సార్. ఆ అమ్మాయి మీతో రావడానికి సిద్ధపడితే ఆ తర్వాత మేం చూసుకుంటాం. కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది కదా? అవును సార్. ఇప్పుడు ఆ అమ్మాయి పైన పూర్తి అధికారాలు ఆ డాక్టర్స్కే ఉన్నాయి. అందుకే మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళలేం. ముందు అమ్మాయిని డాక్టర్స్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో తెలుసుకోండి. డిశ్చార్జ్ చేసిన తర్వాత మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆ తర్వాత మేమొచ్చి మీకు అమ్మాయిని అప్పగిస్తాం. కావాలంటే మీ ఇంటికి వెళ్లే వరకు ప్రొటెక్షన్ ఇస్తాం. థ్యాంక్ యూ సార్. మాకు తెలిసినమంటే మీకు తెలియజేస్తాం సార్. వస్తాం సార్. ఓకే, పద. అజయ్ గారు ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళారా?
లేదు నందిని. అయ్యో ఎందుకని? ఎక్కడ వదిలిపెట్టారు మీ వాళ్ళు? రిజిస్టర్ ఆఫీస్ కన్నారు. తీరా చూస్తే ఈ ఊళ్ళో మీకున్న పొలాలు ఆస్తులు అన్ని చూపించడానికి తీసుకెళ్లారు. అవన్నీ నాకెందుకు నందిని? ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో నాకెంత కోపం వచ్చిందో తెలుసా? పోనీ డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడలేకపోయారా? అది కుదరలేదు నందిని. మీ అన్నయ్య ఉన్నాడుగా, ఏదో సిఐడి ఆఫీసర్ లాగా నా వెనకే వస్తున్నాడు. ఈ గోల వల్ల ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేకపోయాను. అసలు వాళ్ళు ఉన్నారు, డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారో తెలియట్లేదు. ఏం కాదు, మీరు కంగారు పడకండి. ఒకవేళ డిశ్చార్జ్ అయినా ఇంటికేగా వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ పడటం కాదు నందిని, తనని చూసి తులసా కాదో కన్ఫర్మ్ చేసుకోవడం నాకెంత ముఖ్యం. ఎలాగైనా నేను రేపు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో తను చూడాలి. తప్పకుండా వెళ్దురుగా అజయ్ గారు. రేపు ఉదయం మిమ్మల్ని ఎవ్వరు ఆపినా బయలుదేరండి. అసలు అజయ్ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా? యాదగిరి పనిచేస్తున్నాడుగా రాయుడు గారి ఇల్లు, అదే నందిని వాళ్ళ ఇల్లు, అక్కడుంటున్నాడు. అక్కడెందుకుంటున్నాడో తెలుసా? అజయ్ ఆ ఇంటి అల్లుడు గనుక. నిన్ను దూరం చేసి, నన్ను మోసం చేసి ఆ పెద్దింటి అల్లుడిగా నందినితో కాపురం చేస్తున్నాడు. అజయ్ ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు తులసి. నాకిదే కాదు, ఇంకా కావాలి. నేను చేసిన పాపానికి ఎంత శిక్ష పడినా పర్వాలేదు, కానీ నువ్వేం తప్పు చేశావు? అజయ్ నిన్నెందుకు దూరం చేసుకున్నాడు? అమ్మా, ఏమ్మా ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టట్లే? ఈ పాలు తాగు. వద్దమ్మా. ఏమ్మా, మీ వాళ్ళొచ్చారు కదా, వాళ్లతో వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు. ఆళ్లతో ఎల్లు తల్లి, అదే మంచిది. ఈ మంచి రోజు కోసమేగా ఇన్ని రోజులు ఎదురు చూసావు. ఏమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? వాళ్లతో వెళ్ళడం నీకిష్టమేగా? ఎలాంటి ఇబ్బందులు లేవు కదా? లేదా ఏదైనా సమస్య ఉందా? అబ్బే, అలాంటి ఇబ్బందులేం లేవు. మరింకే ఆలోచిస్తున్నావెందుకు? వెళ్ళు వెళ్ళు తల్లి. కలకాలం నువ్వు మా దగ్గరే ఉండాలని మాకు కోరికున్నా, ఏదో ఒకరోజు ఆ ఇంటికి వెళ్లాల్సిందానివే కదా.
కాకపోతే ఆ రోజు కొంచెం ముందొచ్చింది, గంతే కదా తేడా. నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నానమ్మా. వేరే విషయమా? ఏంటది? దేని గురించి ఆలోచిస్తున్నావు? సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నానమ్మా. వేరే విషయమా? ఏంటది? దేని గురించి ఆలోచిస్తున్నావు? అది ఏమ్మా, ఎలా ఉంది? ఓకే, ఆ రిపోర్ట్స్ ఇవ్వు. తీసుకోండమ్మా. మీ జయమ్మ ఇప్పుడు కోలుకుంది, పూర్తిగా నయమైంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. నేను డిశ్చార్జ్ చేయమని చెప్తాను. మీరు జయమ్మని రేపు ఇంటికి తీసుకెళ్లొచ్చు. అలాగే డాక్టర్ అమ్మా. జాగ్రత్త అమ్మా. నేను చెప్పిన మందులు టైం ప్రకారం వేసుకో, మర్చిపోకు. మిగతా వివరాలు రేపు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చెప్తాను. చాలా సంతోషం డాక్టర్ అమ్మా. మీరు చేసిన మేలు మర్చిపో. సరే తల్లి, ఇంక పడుకో. రేపు మన ఇంటికి వెళ్దాం. ఊరికే ఆలోచించమాక. అమ్మా, రేపు నువ్వు ఇంటికి వస్తావా, లేక ఇక్కడి నుంచి మీ వాళ్లతో వెళ్ళిపోతావా? అమ్మా, నిన్ను ఉండమనే హక్కు నాకు లేదు. మా యాదగిరిని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. నువ్వే జయము అనుకుని నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నాడమ్మా నా కొడుకు. అమ్మా, ఎప్పటికైనా జరగాల్సింది ఇదే. ఇప్పుడు ఈ విషయం ఆలోచించకూడదు. మా యాదగిరి ఏమైపోతాడోనమ్మా. ఏంటి స్నేహ, ఇలా వచ్చావు? ఏం లేదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? స్నేహ, చెప్పు, దేని గురించి? ఏం లేదండి,
సంతోష్ గారి గురించి మాట్లాడాలి. మా బావగారి గురించా? అవునండి. ఏం లేదు, నిన్న మీరు మీ నాన్నగారు సంతోష్ గారిని బయటికి తీసుకువెళ్లారు కదా. ఆయన ఎక్కడికో వెళ్ళాలి అన్నా బలవంతంగా తీసుకువెళ్లారు కదా. అయితే ఆయన ఏమైనా ఫీల్ అయ్యారేమోనని నాకు అనిపించింది. అదే మీకు చెప్దామని. ఎంతైనా మన ఇంటి అల్లుడు కదా, ఆయనకు కూడా పర్సనల్ పనులుంటాయి కదా. మనం అన్నిట్లో తలదూర్చకూడదు. ఆయన ఏమైనా హర్ట్ అయ్యారేమోనని. రేపు ఈ కోపం మన అమ్మాయి మీద చూపిస్తే మనమే బాధపడాలి కదా. మనం కొంచెం తగ్గుంటే మంచిది. ఈ విషయం నేను దాచుకోలేకపోయాను. అలా దాచుకోవడం కన్నా ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం మంచిది కదా అని మీకు చెప్పాను. మీరు వేరే విధంగా అనుకోకండి. మీకు సలహా ఇచ్చేదాన్ని కాదు, మీకు తెలియంది కాదు. ఒక్కొక్కసారి చిన్న సమస్యలే పెద్దవిగా మారిపోతాయి. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆయన కూడా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు కదా. అది సరేనండి, మనం వెళ్ళొద్దని చెప్పకూడదు కదా. పోనీ ఒక పని చేయండి, మీరే తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళి, బావగారు నిన్నెక్కడికో వెళ్ళాలి అన్నారు, రండి నేను తీసుకువెళ్తాను అని అడగండి. అప్పుడు ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఏమంటారు? అవన్నీ నాకు చేత కాదు, నేను చేయను. ఏమండి, ఎప్పుడూ మీరు ఒకేలా ఉంటారా? ఒక్కొక్కసారి మారాలండి. నేను ఇంటికి వచ్చేటప్పటికి మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మార్పు మీలో వచ్చిందా లేదా? అలాగే ఎదుటి వాళ్ళ విషయంలో కూడా మనం కొంచెం తగ్గాలి. ఎప్పుడు నేను ఇలాగే ఉంటాను అంటే కుదురుతుందా? అంతెందుకు, నా కోసం మీరు అడ్జస్ట్ అయ్యారు కదా, అలాగే ఆయన విషయంలో కూడా అడ్జస్ట్ అవ్వండి. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు అంతెందుకు, నా కోసం మీరు అడ్జస్ట్ అయ్యారు కదా, అలాగే ఆయన విషయంలో కూడా అడ్జస్ట్ అవ్వండి. నేను ఇప్పటి వరకు ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ. నిన్నెవరన్నారు? నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఇప్పుడే బావగారితో మాట్లాడతాను. అమ్మయ్యా, ఈ రోజుకి వేసిన ప్లాన్ సక్సెస్. భూపతి వెళ్లి అజయ్కి అడ్డుపడతాడు, దాంతో అజయ్ అడుగు బయట పెట్టలేడు. ఈ తల్లి కొడుకులు నిజంగా అన్న వదిన వచ్చి నన్ను తీసుకెళ్తే తట్టుకోగలరా? యాదగిరి, నువ్వు డాక్టర్ తాను పోయి జయమ్మని ఇంటికి తీసుకుపోవచ్చా లేదా, మళ్ళీ ఓసారి పరీక్ష చేస్తారా అని అడిగిరా పో బిడ్డ. పో. పోవే ముసల్దానా, డాక్టర్ అమ్మ చెప్పినాకనే కదా మనం పోతున్నాం. ఆసుపత్రులకి కట్టాల్సిన పైసలన్నీ కట్టినా,
వాళ్ళే జయమని ఇంటికి తీసుకెళ్ళమంటే మళ్ళా ఈ లొల్లేందేని ఇది? అరే బిడ్డ, నువ్వు పైసలు కట్టి నీకు పోయినప్పుడు డాక్టర్ వచ్చి పోయేటప్పుడు చెప్పిపోమన్నది. అందుకే పోయి చెప్పమంటున్నా. పోయిరా బిడ్డ, పోయా. నేను లేకుండా నీకు జయమతో ముచ్చట్లు ఎక్కువైనాయే. ఎప్పుడు చూడు బయటికి పో అంటావు. పో. ఎందుకమ్మా ఇన్ని పంపించేశారు? నీ గురించే తల్లి. మీ వాళ్ళు వస్తారన్నావుగా నిన్ను తీసుకుపోనీకి, గందుకే పంపిన. అమ్మా, సీదా వాళ్ళు ఈడకే వస్తారా? ఎన్నింటికి వస్తారు? వీళ్ళేమో వెళ్ళిపోవచ్చు అన్నారు. మీ వాళ్ళు ఇంకా రాలా. గట్లా తెలీదమ్మా. వెళ్ళేటప్పుడు వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదు. కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వడం కూడా మర్చిపోయారు. ఏం హడావిడిలో ఉన్నారో ఏమో. తప్పు నాదే. నేనే ఫోన్ నెంబర్ అడగలేదు. ఇప్పుడు వస్తారో రారో కూడా అర్థం కావడం లేదు. పోన్లేమ్మా, కాసేపు చూద్దాం. రాలేదనుకో మన ఇంటికి పోదాం. వాళ్లే ఆడికొస్తారు. వాళ్ళు రాగానే యాదగిరికి పని చెప్పి బయటికి పంపిస్తాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వస్తారో రారో అనా? కాదమ్మా, నా ఆలోచన వాళ్ళ గురించి కాదు, మీ గురించి. కడుపులో అంత బాధ పెట్టుకుని బయటికి ఏమీ లేనట్టున్నారు. ఇన్ని రోజులు మీతో ఉన్నా ఆ మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోలేనా? జయమ్మా, అమ్మలాగా చూడాల్సిన నా కోడలు అత్తలాగా చూసింది. అందుకే యాదగిరి బాగుంటే చాలని దూరంగా పోయినా. నువ్వు కన్న తల్లి లెక్కన చూసుకున్నావు. గుమ్మం బయటికి పోయిన నన్ను గుండెల్లో పెట్టుకొని చూసినావు. అందుకే ఈయనే ఉండిపోయాను తల్లి. నిన్ను నా కూతురు లెక్కన చూసుకున్నాను. ఏదైనా మీ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతున్నారు కదా, అది ఆదుకొచ్చినప్పుడల్లా బాధగా ఉందమ్మా. నేనెంత బాధపడ్డా నా ఇంటి పిల్లవు కాదు కదా జయమ్మా. అయ్యో నా మతి మండ, చూసినావా? నీ పేరు కూడా మరిసి జయమ్మా జయమ్మా అంటుండా. కోడలు లెక్క వచ్చినావు, కూతురు లెక్క పంపాల్సిన దినం వచ్చినది. అంతా స్వామి లీలతను సొమ్ము. దేవుడే కట్టినా కోవిల ఇల్లుగా మారిన ఈనాడిలా ఆనందమైన వేదనైన వెన్నంటి సాగు బంధం. ఏ జన్మకైనా నిన్ను వీడనంటూ చెబుతోంది స్వాగతం.